రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోంమంత్రి అనితను ముంబై నటి కాదంబరి జత్వాని కలుస్తారు. తనకు న్యాయం చేయాలని కోరారు ఆమె. ముంబై నటిని వేధించిన కేసులో ప్రభుత్వం ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. కాదంబరి కేసులో ప్రమేయం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ కూడా తొలగించాలని జత్వాని ప్రభుత్వాన్ని కోరారు. హోంమంత్రి అనితను ముంబై నటి కాదంబరి జత్వాని కలుస్తారు. తనకు న్యాయం చేయాలని కోరారు ఆమె. ముంబై నటిని వేధించిన కేసులో ప్రభుత్వం ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. కాదంబరి కేసులో ప్రమేయం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని జత్వాని ప్రభుత్వాన్ని కోరారు. హోంమంత్రి అనితను ముంబై నటి కాదంబరి జత్వాని కలిశారు. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అటు అనితను కలిసినట్టు కూడా తెలుస్తోంది. సో వారిద్దరూ ఎటువంటి వాటిపై చర్చించారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జత్వాని కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. ఆమె చేపట్టిన ప్రాథమిక విచారణను కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి డీజీపీ తిరుమలరావు అందజేయడం జరిగింది. దీంట్లో అందిన ప్రాథమిక విచారణలో భాగంగా ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులపై, ఒక డిఎస్పీ, ఒక సిఐపై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ వేటుకి గురి చేసింది. అంటే 5 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసులో కుక్కల విద్యాసాగరరావు నేతృత్వంలోనే సజ్జల రామకృష్ణ, అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని చెప్పి కూడా ఇటీవల ఎవరైతే విషయాలు గున్ని ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి కానీ, అలాగే పోలీసులు చేసిన విచారణలో కూడా సజ్జల పాత్ర కనిపించిన నేపథ్యంలో ఈ కేసులో పెద్ద వారు ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలి. అలాగే విజయవాడ పోలీసులు తన ఆస్తులకు సంబంధించి సెల్ ఫోన్లని, వీటి బ్యాంక్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేశారు. దానికి సంబంధించిన వెంటనే విడుదల చేయాలి. ఇది కోర్టులో కేసులో ఉన్న నేపథ్యంలో తత్వదిగిన కోర్టుకు వివరాలు ఇచ్చి తనకి న్యాయం చేయాలని చెప్పి కూడా హోంమంత్రి అనితని జత్వాని కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.